ఈ ఆనంద్ ఠాకూరే అతనే నిన్ను ఎన్ని సంవత్సరాలుగా బంధించి ఉంచాడు. ఈసారి అతను నన్ను తన కుటుంబానికి దగ్గర చేయాలనుకుంటున్నాడు. అందుకే ఈ సాయంత్రం నేను వెళ్తాను. వెల్కమ్ టు ద ఆనంద్ మెన్షన్. థ్యాంక్ యూ. వెరీ బ్యూటిఫుల్ హౌస్. రాజ్, హాయ్ రామ్. సర్వనాశనం చేసావు కదరా. శివ్ శివ్ శివ్, నా దేవుడిని తాకడానికి నీకెంత ధైర్యం? రాజ్, నువ్వు వెళ్ళి ముఖం కడుకోపో. అరే నందిని, ఎక్కడికి వెళ్తున్నావు? అంకుల్, అది నేను జస్ట్ ఏదో అలా. అమ్మా, అలా ఎలా వెళ్తావు? ఇంకా పూజ కూడా మొదలవ్వలేదు. యాక్చువల్లీ రోహిత్ వస్తున్నాడు, మేము వారి కోసమే వెయిట్ చేస్తున్నాం. అదేంటంటే తను బిజినెస్ మీద పెట్టినంత ధ్యాస మిగతా వాటి మీద పెట్టడు. అచ్చం నీలాగే. దట్స్ నైస్. ఒక పని చేద్దాం. రోహిత్ కి ఒకవేళ లేట్ అయితే నువ్వు కూర్చో పూజలో తన బదులు. అంకుల్, నేనా? కానీ నేను ఎలా పూజ చేయగలను? డాడ్, వాట్స్ రాంగ్ విత్ యూ? ఇది ఫ్యామిలీ పూజ కదా, ఇంట్లో వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ కదా కూర్చోవాలి, పరాయి వాళ్ళు కాదు. పూనం చెప్పేది నిజమే, ఏమనుకోవద్దు. పూజ ఫ్యామిలీ మెంబర్స్లోనే ఎవరో ఒకరు చేయాలి. ముందే ఈ పని వాళ్ళ కుటుంబాన్ని భరిస్తూ ఉన్నాం, ఇప్పుడు ఈ బయట వాళ్ళను కూడా భరించాల్సిందేనా డాడ్? పూనం, ఇంకా చాలు. నీ కుటుంబం ఏదో మర్చిపోకు. హా డాడ్, మీరైతే మీ ఫ్యామిలీని మర్చిపోయారు. అన్నయ్య, నేను తప్ప మీకందరూ ఇంపార్టెంటే. ఈ రోజు కోసమా మేము మా జీవితాంతం ఈ కుటుంబానికి సేవ చేస్తూ వచ్చాము. ప్రతి పనికి రాజ్నే ముందు పిలుస్తారు. రాజ్ ఇటు వెళ్ళు, రాజ్ అటు వెళ్ళు, రాజ్ ఇది చెయ్యి, రాజ్ అది చెయ్యి. ఇంకా దేవుడికి మా రాజు చెయ్యి తగిలితే ఏదో పాపం చేసినట్టు చేశారు. వాడు కూడా మంచే కదా, వారికి మనసు ఉండదా, బాధ కలగదా? ఇందులో కూడా ధనవంతులకే హక్కు ఉంటుందా? ఎవరికి ఏది అనిపిస్తే అది మా రాజుని అనేసి వెళ్ళిపోతున్నారు. ఇంకా చాలు, మనం ఇక్కడ ఉండొద్దు. మీ నాన్నకి ఇక్కడే ఉండాలని ఉంటే ఉండని. పూనం మాటలకు బాధపడ్డావా? అరే, ఎందులో కొత్త ఉంది, తను మొదటి నుంచి అంతే కదా. కానీ ఆ పెద్దవిడో మన బామ్మ ఉంది కదా, ఆవిడికి చాదస్తాం. ఇప్పుడు నేను ఒకటి చెప్పనా, ఆమె మనసు మంచిది. నువ్వు చూడలేదా అయ్యగారు వాళ్ళని మాట్లాడకుండా ఎలా ఆపారో? నువ్వు ఒక విషయం చెప్పు. ఎప్పుడే అయ్యగారు మన గురించి అలా ఏమీ అనుకోరు. ఎక్కువ ఆలోచించకు, బాధపడుకు. నువ్వు బాధపడుతున్నానా అంటే డ్రామా చేస్తున్నానా? ఇంకా చాలు, ఇక్కడ రోజు చచ్చే బదులు ఒకేసారి చావడం మేలు. అప్పుడైనా కొంచెం గౌరవంగా ఉండొచ్చు. వద్దు, ఇంకా చాలు, నేను చచ్చిపోతాను. వద్దులు, ఏం చేస్తున్నావు నువ్వు? అమ్మా, నా మీద ఒట్టు, ఒకవేళ ఈ ఇల్లు వదిలి వెళ్ళే మాట వస్తే. ఇలా ఎందుకు చేస్తున్నావు ఆనంద్? ఇంత డ్రామా చేయాల్సిన అవసరం ఏంటి? ఆపు ఇంకా. అంకుల్, పూనం ఇంకా ఆంటీ చెప్పేది కరెక్టే. ఇదైతే మీ ఇంటి పూజ, ఇంట్లో పెద్దవాళ్ళు ఉండగా ఇక్కడ నాకేం పని? ఇప్పుడు మేము తన అడ్వైస్ కూడా తీసుకోవాలా? మీకు నా అడ్వైస్ అవసరం లేదు. ఇంకా నేను ఇక్కడ ఉండాల్సిన అవసరం కూడా లేదు. మిమ్మల్ని విష్ చేయడానికి వచ్చాను అంతే. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ హియర్. నేను వెళ్తాను. నమస్తే అంకుల్. డాడ్, మీరు అసలు తన్ని ఇక్కడ పిలవకుండా ఉండాల్సింది. ఇది మన ఫ్యామిలీ పూజ. నీకేమైంది అసలు? ఇంతకు ముందు ఎప్పుడు బయట వాళ్ళ మీద ఇంత ఇంట్రెస్ట్ చూపించలేదు. అసలు విషయం ఏంటి ఆనంద్, చెప్పు. అక్క ఇస్ ఆల్వేస్ రైట్. ఇక ఆపండి, నా ప్లాన్ అంతా నాశనం చేసి పారేశారు. ప్లాన్? పూజలో ప్లాన్ ఏంటి ఆనంద్? నేను తన మీద అంత ప్రేమ ఎందుకు చూపించానంటే తను రోహిత్ బిజినెస్ లో తోడుగా ఉండి హెల్ప్ చేస్తుందని, వాడి బిజినెస్ ని ఇంటర్నేషనల్ లెవెల్ కి తీసుకెళ్తుందని.
కానీ నీకు ఇవన్నీ ఎందుకు అర్థమవుతాయి? మీ అందరికీ కేవలం ఫ్యాషన్, ఇంకా మీ ఈగో అంతే. కానీ మీకు ఒక విషయం అర్థం కావట్లేదు. మీ ఆర్భాటాలన్నీ ఉన్నాయి చూసారా, ఇవన్నీ కేవలం నా బిజినెస్ వల్లే సాగుతున్నాయి. బట్ డాడ్. ఆపు పూనం, ఇప్పుడు నా మూడ్ అస్సలు బాలేదు. ఓకే ఫైన్. పంతులు గారు హారతి ఇవ్వండి. అలాగే. నేను వీలైనంత త్వరగా రాజ్ని కలవాలి. పాపం, అతని ఎంత బాధపడ్డాడు ఏంటో. వాళ్ళు అతనికి సరైన వాళ్ళు కాదు. రాజ్ ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. లేదు, ఒకవేళ అతను నా మీద మళ్ళీ దాడి చేస్తే నేను బ్రతకలేను. पार्वती पतये हर हर महादेव. యా గైస్, యా కమింగ్. జస్ట్ 2 minutes. స్టార్ట్ అవుతున్నా. సీ యూ, బాయ్. ఈ టైంలో ఎక్కడికి? ఈ డ్రెస్ ఏంటి? డాడ్, లైక్ రియలీ ఇప్పుడు దీనికి నేను సమాధానం చెప్పాలా? చెప్పాలి, ఎందుకంటే నేను నీ తండ్రిని కాబట్టి. వేరే మినిట్. ఈ రోజు మీరు ఏం చేశారో చూసాక నాకు ఈ తండ్రి కూతుర్ల క్లాస్ పీకకండి. I never felt so humiliated, Dad. పూనం. Dad, who? What's going on? డాడ్ ఉన్నప్పుడు ఏదైనా సరిగ్గా ఉంటుందా? మామ్, నా మూడ్ అస్సలు బాలేదు. నేను ఫ్రెండ్స్ తో పార్టీ చేసుకోవడానికి వెళ్తున్నాను. ఓకే బేటా, గో ఎంజాయ్. బాయ్ మామ్. గో. ఇది దానికి ఎందుకు అలా ఇచ్చావు? ఏం వేసుకుందో చూసావా? బాగుంది కదా. కమ్ ఆన్ ఆనంద్, తను ఇప్పుడు పెద్దదైపోయింది. షీ కెన్ టేక్ కేర్ ఆఫ్ హర్ సెల్ఫ్. ఈ వయసులో నేను తల్లిని కూడా అయిపోయా. కాలం మారిపోయింది నీలం. ఎగ్జాక్ట్లీ ఆనంద్, కాలం మారింది. కాలంతో పాటు మనం కూడా మారాలి. ప్రతిసారి మనం ఇలా పిల్లలకి అడ్డుపడితే పిల్లలు మనతో అబద్ధాలు చెప్పడం స్టార్ట్ చేస్తారు, దాచిపెడతారు. కనీసం సంతోషించు. తను ఎక్కడికి వెళ్తుంది, ఏం చేస్తుందో తెలిసినందుకు. అండ్ ఐ బేసిక్లీ హ్యావ్ నో ప్రాబ్లమ్ విత్ దిస్. సో యు ఆల్సో చిల్. Dad, mom is right. అందరికి పిచ్చి పట్టింది. సరే, నీ మీటింగ్ ఎలా జరిగింది? Meeting was fine, Dad. మీరు ఈ టెన్షన్ అంతా వదిలేయండి. I'll take care of Pooh as well. Don't worry. గుడ్. ఓ, తను ఇక్కడే ఉన్నాడు.
ఇంకా నాగమణిలో తన వాటా కావాలంట. ఈసారి సైలెంట్ గా ఉండడంట. ఇప్పుడు నేను కొంచెం బయటకు వెళ్ళాలి. పూనమ్ని చూసుకో. షూర్ డాడ్. హలో రాజ్. ప్రియా, నందిని గురించి ఏమైనా తెలిసిందా? లేదు ప్రియా. నందిని నా ముందే ఠాకూరింటికి వెళ్ళింది. పూజ అయితే అయిపోయింది, కానీ నందిని బయటికి రాలేదు. బయటికి రాలేదా అంటే? నాకు ఇది ఠాకూర్ కుట్రలా అనిపిస్తుంది. ఏదో ప్లాన్తోనే నందిని పిలిచాడు. అతను నందినిని బంధించి ఉండాలి, లేక హత్య చేశాడా? ఆపు, నోరు మొయ్. మాట్లాడే ముందు ఒక్కసారి ఆలోచించు. నమస్కారం నాగమాత. నమస్కారం నాగమాత. నందిని ఎక్కడా? నాగమాత, అది నందిని ఆనంద్ ఠాకూర్ ఇంటికి వెళ్ళింది, ఇంకా తిరిగి రాలేదు. ఆనంద్ ఠాకూర్ ఇంటికా? మీరిద్దరూ తనతో ఎందుకు వెళ్ళలేదు? ఇంకా ఎందుకు రాలేదు తను? మేము అందుకే కంగారు పడుతున్నాము. ఈ పాటికే రావాల్సింది. ఆ నాగమాత. మీ ఇద్దరిని నందినితో పాటే ఛాయాలాగా ఉండమని చెప్పాను కదా. మీరు తనని ఒంటరిగా ఎందుకు వెళ్ళనిచ్చారు? ఎందుకు? ఒకవేళ నందినికి ఏమైనా అయితే గుర్తుపెట్టుకోండి, నాగమాత నందినికి ఏం కాదు. మా ప్రాణాల కన్నా వారి ప్రాణాలే ముఖ్యం. మమ్మల్ని నమ్మండి, మేము ఎలాగైనా తనని తీసుకొస్తాము. రేపు మధ్యాహ్నం లోపల ఒకవేళ నందిని దొరకకపోతే మీ ఇద్దరిని నేనేం చేస్తానో కూడా మీరు ఊహించలేరు చెప్తున్నా. నేను బెదిరించడం లేదు. నాగమాత వాగ్దానం. ఆ నాగమాత. హీరా, నువ్వు బానే ఉన్నావా? చిన్నబాబు, మీరు పిలిచారా? సారీ బ్రో, యాక్చువల్లీ పూనం డాడ్తో గొడవ పడి తన ఫ్రెండ్స్తో పార్టీకి వెళ్ళింది. అండ్ యూ నో డాడ్ ఆల్రెడీ టెన్షన్గా ఉన్నారు. సో చిన్నబాబు, మీరెందుకు టెన్షన్ పడుతున్నారు? నేనున్నాను కదా, మీరు దిగులు పడకండి. పూనం ఎక్కడికి వెళ్ళిందో చెప్పండి. హిల్ టాప్ క్యాంప్ సైడ్. సరే, నేను ఇప్పుడే వెళ్తాను. అమ్మతో కొంత సమయం గడుపుదాం అనుకున్నాను, కానీ ఇది కూడా చాలా ముఖ్యం. పర్లేదు, ముందు ఈ పని పూర్తి చేద్దాం, తర్వాత అమ్మతో ఉండొచ్చు. రద్ద ఇక్కడ నుంచి వెళ్ళిపోయినట్లుంది. ఇక్కడ నుండి త్వరగా వెళ్ళాలి. వీడిక్కడ ఏం చేస్తున్నాడు? ఎక్కడ చూసినా వీడే కనిపిస్తాడు. నాకే తెలియదు ఎలా అని. ఒకవేళ ఇతను నన్ను ఇప్పుడు ఇక్కడ చూశాడంటే 100 ప్రశ్నలు అడుగుతాడు. హీరా, త్వరగా, మన దగ్గర టైం లేదు. నందినిని వీలైనంత త్వరగా కనిపెట్టాలి. త్వరగా చెయ్యి. ప్రియా,
నందిని ఎక్కడున్నా సరే మనం ఈ నీళ్లలో తనని చూడొచ్చు. నువ్వు మంత్రం చదువు. నందిని మనకెందుకు కనిపించట్లేదు? ప్రియా, నేను నీకు ముందే చెప్పాను, నాకు ఠాకూర్ మీద అనుమానం ఉంది. అతను ఖచ్చితంగా నందిని. ఒకవేళ నందిని నాగిని రూపంలో ఉందనుకుంటా, అందుకే మనకు కనిపించట్లేదేమో. ఈ మంత్రం మంచి రూపంలో ఉంటేనే పనిచేస్తుంది. దేవుడు దయ వల్ల అలానే జరగాలి. ప్రియా, నువ్వు మంత్రం చదువుతూ ఉండు. నందిని మనిషి రూపంలోకి రాగానే మనకు ఖచ్చితంగా కనిపిస్తుంది. రోహిత్ బాబు అయితే ఇదే క్లబ్ అన్నారు. ఈ మ్యూజిక్, ఇది మ్యూజికా గోలనా? పూనంని చూడ్డానికి లోపలికి వెళ్ళక తప్పదు. ఈ కుర్రాడు ఎప్పుడు నా లైఫ్లోకి వచ్చినా ఏదో ఒక సమస్య తీసుకొస్తాడు. అతను తిరిగి వచ్చే లోపే నేను ఇక్కడి నుంచి పారిపోవాలి. నేను ఇంక వెళ్ళాలి. హే నందిని, నువ్వేంటి ఇక్కడ? పూనం ఇక్కడ? ఈ మహాదేవ్ ఇలా ఇరికించావేంటి? సార్, మీరు ఇక్కడికి రాకుండా ఉండాల్సిందే. లేదు లక్ష్మణ్, ఈరోజు ఇక్కడికి రాకపోతే చాలా ఆలస్యం అయిపోయేది. నా డబ్బులు ఎక్కడ? లెక్క మొత్తం కావాలి. లేక ముందే తేల్చేశాను. ఆనంద్, నీ లెక్కలన్నీ అబద్ధాలే. నువ్వు నన్ను మోసం చేయలేవు. ఏంటి, చాలా కాలం తర్వాత కలిసావు, బలకరింపు లేదు, ఏం లేదు. అర్థమవుతుంది మనోహర్, నువ్వు చాలా పెద్దోడు అయిపోయావు. పెద్దోడు అయ్యో ఆనంద్, అది కూడా మా డబ్బుల వల్లే. ఏంటి ఎప్పుడు డబ్బు డబ్బు అని ఏడుస్తావు? ఇన్ని ఏళ్ల తర్వాత కలిసావు, కాస్త కౌగిలించుకో, తర్వాత మాట్లాడుకుందాం. లెక్కలు కూడా చూసుకుందాం. ఏంటి ప్రాబ్లం? రా, కౌగిలించుకోరా. ఏంటిది మనోహర్? ఈరోజు ప్రశ్న మేము అడుగుతాము, నువ్వు సమాధానం చెప్పాలి. భాగమణ్ణి అమ్మి సంపాదించిన ఆస్తిలో మా వాటా ఎక్కడ చెప్పు, లేకపోతే చూడు, మా సార్ను వదిలే. వదల. వద్దు లక్ష్మణ్, దీని అవసరం లేదు. మన పాత స్నేహితులు, అన్నదమ్ముల్లాగా. దీని వీళ్ళు మర్చిపోయారేమో కానీ నేను మర్చిపోలేదు. నేను మిమ్మల్ని ఇక్కడికి ఎందుకు పిలిచానో తెలుసా? ఇది చెప్పడానికి, ఏ నాగమణి కోసమైతే మీరు ఇంతలా తప్పించిపోతున్నారో, మీ నా నాగమణిని ఇంకా అమ్మనే లేదు. అది ఇంకా నా దగ్గరే ఉంది. వాట్? నువ్వు అబద్ధం చెప్తున్నావు ఆనంద్. నువ్వు మమ్మల్ని మోసం చేయలేవు. మనోహర్, ఇతని మాట అసలు నమ్మకు, పెద్ద ఫ్రాడ్. ఆనంద్, నీ మాయలో మేము మళ్ళీ మళ్ళీ పడము. ఎప్పుడు ఏదో ఒకటి చెప్తూనే ఉంటావు. నువ్వేమనుకుంటున్నావు మా గురించి? ఒకవేళ నువ్వు నాగమణి అమ్మకపోతే నీకు ఇంత ఆస్తి ఎక్కడి నుండి వచ్చింది చెప్పు. నీకేమనిపిస్తుంది?
ఎలా వచ్చి ఉంటుంది? మీ కథ ముగిసింది ఆనంద్. అది పూనం, నువ్వు ఇక్కడ. అది అయినో నిన్న సాయంత్రం నా బిహేవియర్ గురించి ఇంకా కోపంగా ఉన్నావు, రైట్? యాక్చువల్లీ అసలు నీ తప్పేమీ లేదు. ఐఎమ్ సారీ, నేను ఆలోచించకుండా ఏదేదో అనేశాను. ఇట్స్ ఓకే పూనం, ఏం పర్లేదు. అరే యార్, ఆ మాత్రం చెప్పాలి కదా. నేను నీ స్థానంలో ఉంటే నాకు చాలా చాలా బాధ అనిపించేది. ఇంకా నేను ఒక్కసారి కాదు 5 సార్లు సారీ చెప్పించుకునేదాన్ని. ఇట్స్ ఓకే పూనం, ఇప్పుడు అంతా సరైపోయింది. ఎవ్రీథింగ్ ఇస్ గుడ్ బిట్వీన్ us. ఓకే, సో ఫ్రెండ్స్. కానీ నందిని, నువ్వు ఇక్కడ ఎందుకున్నావో ఇంకా చెప్పలేదు. Do you know anyone here? ప్రియా, పొగ వస్తుంది. అదే రోజు పౌర్ణమి రాత్రి కదా. సో నేనేమనుకున్నానంటే ఈ రోజు కాళీమాత గుడికి వెళ్ళి పూజ చేసుకుందామని. అవునా నందిని, నువ్వు ఇన్నాళ్ళు లండన్లో ఉండి వచ్చావు, కానీ ఈ పూజ పునస్కారాలు గుడి సౌండ్స్ బిట్ ఆడ్, రైట్? పూనం, ఏం మాట్లాడుతున్నావా? లండన్ లో పూజలు చేయరని నీకెవరు చెప్పారు? ఇది నువ్వు చెప్పాలి కదా. లండన్ నుంచి నువ్వు వచ్చావు, నేను కాదుగా. I know, you're right. I mean, London, Puja, yes. ఎనీవేస్, అవన్నీ వదిలే. నౌ దట్ యు ఆర్ ఇన్ మై సిటీ, నేను నీకు చూపిస్తాను మేము పార్టీ ఎలా చేసుకుంటామో. Oh no, ఇలా ఇరికించావేంటి? ఏం ఆలోచిస్తున్నావు? పార్టీకి రమ్మని అడుగుతున్నాను, ఎగ్జామ్ రాయడానికి కాదు. పూనం, నెక్స్ట్ టైం. ఈ రోజు నేను బాగా అలసిపోయాను, ఇంకా నేను పూజకు కూడా వెళ్ళాలి. సో ఇంకెప్పుడైనా నువ్వు ఈ రోజు నాతో పార్టీకి రావాలి, లేదంటే నువ్వు నన్ను క్షమించలేదని అనుకుంటాను. లేదు పూనం, అలాంటిది ఏమీ లేదు. కానీ ఈ రోజు నువ్వు ఒక్కసారి నాతో పార్టీకి రా, ఐ గ్యారంటీ నువ్వు ఈ పూజలు పునస్కారాలు అన్ని మర్చిపోతావు. హే మహాదేవ్, నాకు తోడుగా ఉండు. ఇప్పుడు నీకు ఇక్కడ ఎవరూ లేరు నందిని. ఇన్సల్ట్ అంటే ఏంటో ఇప్పుడు నీకు చూపిస్తాను. ఇట్స్ పే బ్యాక్ టైం బేబీ. పద నందిని.